గురుగారు మీరు చెప్పండి, త్యాగం అనే పదానికి అర్థం చెప్పండి. బాగా మాట్లాడుకొస్తున్నారు ప్రాణ త్యాగం అని చెప్పి. త్యాగం యొక్క అర్థం ఏంటి మేడం? దేశం కోసం ఆ రోజు ప్రాణత్యాగం చేశారు. అది ఏదైనా అఘోరి చేస్తున్న ప్రాణ అసలు త్యాగానికి అది త్యాగం కాదు, అది ఓపెన్ థ్రెట్. సరే, ఎవరికన్నా ఒకటి మేలు జరుగుతుంది, సైకలాజికల్ గా వి సే ఇట్స్ ఎ థ్రెట్. వాళ్ళు ప్రేమ పక్షులు. సైకలాజికల్ గా త్యాగం అనే దాన్ని కాదు, నన్ను అడిగితే తను మాట్లాడుతున్న పదానికి అసలు నాకున్న డిక్షనరీలో అర్థం తెలియదు, మీకని తెలిస్తే నాకు చెప్పండి. అఘోరి చేస్తున్న ప్రాణ త్యాగం ఏంటి? ఎవరి కోసం త్యాగం చేస్తుంది? లేదంత వాస్తవం అమ్మా. నేను ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, శ్రీనివాస్ ఒక సాధు లక్షణాల విషయం పక్కన పెట్టి ఈ ఇద్దరు శ్రీమూర్తులు మాట్లాడారు కదా, ఇది పర్ఫెక్ట్ సనాతన ధర్మానికి ఒక స్త్రీ గురించి వాళ్ళిద్దరు వదిలిన మాటలు నిజంగా ఆ అమ్మాయి వింటే అర్థం కావాలి. ఎందుకంటే ఒక సాధువు వచ్చి మాట్లాడాడు అని అంటే ఈ సాధువుకి ఆ సాధువుకి ఏదైనా ఉండవచ్చు అని పరోక్ష మాట చాలా వచ్చింది కదా. వీళ్ళు ఒక ఆడతనం నుంచే మాట్లాడారు, వీళ్ళు ఒక సైకాలజీ విషయాలు అనేవి తక్కువ మాట్లాడి ఒక స్త్రీ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉందని మాట్లాడారు కదమ్మా. ఇప్పుడు ఈ స్వామి మాట్లాడింది ఏంటంటే చట్టపరంగా ఎలాంటి యాక్షన్లని మనం పాటించి ధర్మంగా ఉండాలి అంటే ఇవన్నీ ధర్మమైన విషయాలే. ఇందులో బుక్స్ గానీ ఇంకెవరెవరు రాసిన శాస్త్రీయత అవసరం లేదు కదా. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ విషయంలో ఒక సాధువులాగా నేను అడ్డుకోవడానికి ఏంటంటే రుద్రాక్షలు వేసుకొని చితాభస్మం రాసుకొని ఆ సిగ పెట్టేసుకొని హరహర మహాదేవ్ అన్న వర్డ్ వదిలేశాడు కదా. అలా సనాతన ధర్మంలో లేదు. ఇప్పుడు ఈ స్వామి ఏమడుతున్నాడు అంటే ఆయన దిగంబరంగా వచ్చాడు, వాళ్ళు అలాగే ఉంటున్నారు అంటున్నారు కదా. అలా రావడానికి అర్హత లేదని శాసనంలో ఉంది కదా. ఈయనకి ఏ అర్హత ఉన్నది రావడానికి ముఖ్యంగా? కాబట్టి ఏంటంటే వాళ్ళు వినాల్సింది ఆత్మార్పణం చేసుకొని మేము ఎవరినో ఏదో చేస్తామంటున్నారు కదమ్మా. ఇదంతా అవతల వ్యక్తిని ఈ అటెన్షన్ అంతా డైవర్ట్ చేయడానికి అని అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఈ ముత్యాలమ్మ గుడి విషయంలో వచ్చినప్పుడు కూడా ఏం చేశాడమ్మా, ఆయన వదిలిన వర్డ్స్ కి ప్రభుత్వం ఆపింది ఆయనని. వేములవాడ గుడిని సుత్తె తీసుకొని కొడతానన్నందుకే అందరం వెళ్లి కాపాడాం. అంతేగాని ఈయన ఏదో మునగాడు వచ్చిండు కదా గుడిని కాపాడడానికి సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆపలేరు. సుత్తె తీసుకొని పోయినుంటే ఆ రోజు ఎన్ని పడేటియో ఆ రోజు ప్రభుత్వాలు ఆయనని కాపాడాయి. ఆ రోజు మంగళగిరిలో కూడా అంత పెద్ద గొడవ అయినా పోలీస్ అధికారుల మీద చేతు పడ్డా కూడా ఈయన రుద్రాక్షలు వేసుకున్నాడనే ఈయన బయటకు వచ్చాడు కదమ్మా. ఆజాద్ గారు అడ్వకేట్ ఏం చేశారంటే హైదరాబాద్ కమిషనర్ గారిని కలిసి పోలీస్ అధికారుల దగ్గర నుంచి ఒక లెటర్ ఇచ్చారు. ఈయన ఎక్కడికైనా తిరగడానికి కొంచెం అనుమతులు ఇవ్వండి, కొంచెం చూడడానికి విచిత్రంగా ఉన్నాడు అని అంటే దాన్ని ఈయన ఉపయోగించుకుని చూసారా. పోలీస్ అధికారులను తిట్టారు, వాళ్ళ తల్లిదండ్రులు తిట్టాడు, వాళ్ళ ఇంట్లో వారం రోజులు అన్నం ఉండి ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు. అక్కడనేమో ఆ మంచిర్యాలలో ఈ స్వామి చెప్పిన ఇంటి ఊర్లో అమ్మ ఆ దారే ఉండదు ఊరికి పోవడానికి. వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత క్షోభ మిగిలించాడు ఈ రోజు. వాళ్ళిద్దరు ముసలోళ్ళే. తర్వాత ఇక్కడ రాధికన్న అమ్మాయి కూడా ఏ స్త్రీ అన్న అమ్మ ఈ మొత్తం శాసనాలు మొత్తంలో నేను ఇది అనొచ్చి బయటకు చెప్పుకుంటుందా అమ్మ? వేశ్యాతనం చేసే స్త్రీ కూడా నేను వేశ్య అని చెప్పదు. మన శాస్త్రం అంత గొప్పది. పురుషుడే వెళ్తాడు మీరెవరు అని చెప్పడానికి కదా. అలాంటిది ఒక స్త్రీ వచ్చి 20-30 మంది ఛానళ్ల మధ్యలో నన్ను ఇలా మోసం చేశాడని చెప్తే ఈవిడేమంటుంది, ఆవిడ ఫేక్ అని చెప్పి ఈవిడ అంటుంది వర్షిని. ఆ ఫేక్ అనేది ఏందో నువ్వు లైవ్ గా వచ్చి మీడియా ఛానల్లో మాట్లాడొచ్చుగా, పోలీస్ అధికారుల సమక్షంలో మాట్లాడొచ్చుగా. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అక్కడ చెప్తే అడ్రస్ ప్రకారం వస్తారుగా. పోలీసు వాళ్ళు అందరూ వెతుకుతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది కదా. సరే నేనంటే పరోక్షంగా మాట్లాడుతున్నా, మీరందరం మనం ఆయనకు అగేనిస్టే అనుకుందాం. మరి నువ్వు డైరెక్ట్ గా వచ్చి అధికారులు ఇచ్చారు కదా తల్లి. ఇప్పుడు మొన్న వెళ్ళాం మనము శారదా గారిని కలిసాం, అమ్మని ఉమెన్ ప్రొటెక్షన్ కమిషనర్ గారిని. ఆవిడ కూడా ఏం చెప్పింది, ఈయన పురుషుడు అని డిక్లరేషన్ ఇచ్చిందమ్మా. ఈయన గారి ఆధార్ కార్డులో ఏమున్నది, బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు అని చెప్పేసి ఫీమేల్ అని 1997 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది. అవునా కదా. ఇప్పుడు ప్రభుత్వ అధికారం కూడా ఒక పేపర్స్ అన్ని తీసుకొని వస్తుంది అని అంటే ఆధారాలతోనే మాట్లాడుతున్నాం కదా మన అందరం.